నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. నందూర్బార్లో కొత్త మిర్చి, పటిష్టంగా మిర్చి ధరలు. దేశంలో ప్రస్తుతం చక్కని రంగు, తగ్గిన ఎండు సరుకు సరఫరా మరియు మసాలా తయారీదారులు ఎడతెరిపి లేకుండా సరుకు కొనుగోలు చేస్తున్నందున నాణ్యమైన రకాల ధరలు దూసుకుపోతున్నాయి. రాబోయే రోజులలో డీలక్స్ రకాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ మిర్చి పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. దిగుబడులు పెరగడంతో పాటు సరుకు అత్యంత నాణ్యంగా ఉండగలదని తెలుస్తోంది. పచ్చికాయలకు లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున రైతులు పచ్చి మిర్చిని కోసిన వెంటనే కూరగాయల మార్కెట్కు తరలిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్య మరియు చివరి విడత కోతల సరుకు చక్కని రంగుతో కూడిన నాణ్యమైన సరుకు దిగుబడి అయ్యే అవకాశం ఉంది. ఇదే వ్యవధిలో వాతావరణం కూడా సహకరించవలసి ఉంటుంది. మహారాష్ట్రలోని నందూర్బార్లో కొత్త మిర్చి రాబడులు ప్రారంభమై సుమారు 350 నుండి 500 బస్తాలు రాబడి కాగా, నిమ్ము సరుకు 3500 నుండి 4000, మీడియం 2000 నుండి 2500, లాలీ రకం 1700 నుండి 1800 ధరతో వ్యాపారమైంది. గత వారం గుంటూరు యార్డుకు గుంటూరు నుండి 2,30,000 బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి 70,000 బస్తాలు కలిసి 3,00,000 బస్తాల రాబడిపై 1,94,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో గత ఏడాది బిఎఫ్ సరుకు మరియు మీడియం బెస్ట్ రకాల సరుకు రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 355 బాడిగా, డిడి 341, నంబర్ 5 రకం 273, కుబేరా క్లాసిక్ రకాలలో 500 వృద్ధి చెందగా, మిగతా అన్ని రకాల ధరలు నిలకడగా ఉన్నందున నాణ్యతానుసారం వ్యాపారమైంది. మరియు రాబోయే రోజులలో డీలక్స్ రకాల ధరలు పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో గత వారం శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ 15,000 నుండి 18,500, డీలక్స్ 18,600 నుండి 18,800, ఎక్స్ట్రాఆర్డినరీ సుపీరియర్ 18,900 నుండి 19,000, అత్యధిక సరుకు 16,000 నుండి 18,000, బాడిగా 355 11,000 నుండి 14,500, డీలక్స్ 15,000, సింజంటా బాడిగా 11,000 నుండి 14,500, డిడి 13,000 నుండి 16,500, 341 13,000 నుండి 17,500, డీలక్స్ ఎక్స్ట్రాఆర్డినరీ 18,000, నంబర్ 5 13,000 నుండి 17,000, డీలక్స్ 17,200 నుండి 17,500 మరియు 273, కుబేరా 11,500 నుండి 13,500, కొమ్మ డీలక్స్ 13,600 నుండి 14,000, సూపర్ 10 334 నాణ్యమైన సరుకు 15,000 నుండి 17,000, డీలక్స్ 17,500, మీడియం బెస్ట్ 12,000 నుండి 14,500, ఆర్మూరు రకం 12,000 నుండి 14,000, స్పార్క్ నుండి షార్క్ 14,000 నుండి 17,000, రోమి 14,000 నుండి 18,000, 2043 రకం 12,500 నుండి 15,000, క్లాసిక్ 11,500 నుండి 13,500, డీలక్స్ 13,600 నుండి 14,000, బుల్లెట్ బంగారం 12,000 నుండి 15,000, బిఎఫ్ 8,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 9,500 నుండి 11,000, ఇతర రకాల తాలుకాయలు 5,500 నుండి 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు 11,83,900 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మరియు గత వారం ఖమ్మం మార్కెట్లో 30,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 20,000, మీడియం 18,000 నుండి 19,000, తాలుకాయలు 9,500 మరియు వరంగల్ మార్కెట్లో 33 నుండి 35,000 బస్తాల సరుకు అమ్మకం కాగా, నాణ్యమైన తేజ 18,500, మీడియం 14,000 నుండి 17,000, నాణ్యమైన 341 14,000 నుండి 17,100 మరియు వండర్ హార్ట్ 14,000 నుండి 16,500, 1048 రకం 14,000, టమాటా నాణ్యమైన సరుకు 26,000, మీడియం 17,000 నుండి 18,000, సింగిల్ పట్టి 30,000, దీపిక 15,000, నంబర్ 5 15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో గద్వాల, సూర్యాపేట,
కర్నూలు ప్రాంతాల నుండి గత వారం 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 18,500 నుండి 19,000, మీడియం 14,000 నుండి 15,000, ఆర్మూరు నాణ్యమైన సరుకు 13,000 నుండి 14,300 కొమ్మ, మీడియం 10,500 నుండి 12,000. 273 నాణ్యమైన సరుకు 13,500 నుండి 14,000, మీడియం 11,000 నుండి 13,000. 341 నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,000, మీడియం 11,000 నుండి 12,000. సూపర్ 10 16,000 నుండి 17,000, మీడియం 13,000 నుండి 15,000. తాలుకాయలు తేజ 8,000 నుండి 11,000, సీడ్ రకాలు 5,000 నుండి 7,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడగిలో గత మంగళ, గురువారాలలో కలిసి 35,000 బస్తాల సరుకు రాబడి కాగా 21,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో డబ్బీ 23,000 నుండి 26,000, మీడియం 18,000 నుండి 22,000, కెడియల్ డీలక్స్ 25,500 నుండి 28,500, నాణ్యమైన సరుకు 19,000 నుండి 24,000. 2043 డీలక్స్ 15,500 నుండి 16,500, నాణ్యమైన సరుకు 12,000 నుండి 15,500. 5531 10,500 నుండి 13,500, గత ఏడాది సరుకు 9,000 నుండి 11,000. తాలుకాయలు 6,500 నుండి 8,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఎసి తేజ 16,000 నుండి 18,500 కొమ్మ, 4884 11,000 నుండి 13,500. తాలుకాయలు తేజ 9,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.